ఎస్ తెలుగు ట్రేడింగ్ స్ట్రీట్. సో ట్రేడర్స్, ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. అండ్ ఈ వీడియోలో మనం మన ఫ్రైడే సెషన్ గురించి మాట్లాడుకుందాం, దాన్ని బ్రేక్ డౌన్ చేద్దాం, మార్కెట్ ఎలా బిహేవ్ చేసింది అండ్ నేనే ట్రేడ్ చేస్తా, ఆ ట్రేడ్ వెనుకున్న లాజిక్స్ నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అండ్ నేను ఏదైతే ప్రీవియస్ వీడియోలో చెప్పానో ఐఎమ్ గోయింగ్ టు బీ బులిష్ అని, నేను బై ఆన్ డిప్ చూస్తాను మీకు ఫస్టే చెప్పా. అండ్ నేను అవే ట్రేడ్స్ చూసా, బైసే చూసా. సో చూడండి, మార్కెట్ ఫ్రైడే సెషన్ మార్కెట్ లిటిల్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, ఫ్లాట్ టు పాజిటివ్ ఓపెన్ అయింది. మార్కెట్ ఇక్కడ నుంచి ఏదైతే మన ఒక రియాక్షన్స్ ఉండేనో చెప్పినా నేను, అక్కడ నుంచి స్మాల్ రియాక్షన్, దెన్ బ్రేక్అవుట్. ఇక్కడ మీరు ఎంట్రీ తీసుకోవచ్చు, ఆర్ ఇక్కడ నుంచి మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. నా ఎంట్రీ ఎక్కడ ఉండే అంటే ఐ విల్ షో మై ఎంట్రీ. ఇక్కడ నేను 2 ఎంట్రీస్ తీసుకున్నా. ఎప్పుడైతే మార్కెట్ దీన్ని లిక్విడేట్ చేసింది ఆప్షన్లో, ఈ లో అయితే ఏదైతే ఉందో అది లిక్విడ్ గ్రాబ్ అయింది. అండ్ ఏదైతే పుట్లో ఉండనో అది హై సేఫ్ ఉండే, అక్కడ నేను ఎంట్రీ తీసుకున్నా. ఇక్కడ 936లో నా ఫస్ట్ ఎంట్రీ ఉండే, అది మార్కెట్ ఎస్ఎల్ హిట్ అయింది. నెక్స్ట్ నేను మళ్ళీ ఇదే రీఎంట్రీ ప్లాన్ చేసా, ఇక్కడ అరౌండ్ 935 దగ్గర నా ఎంట్రీ ప్లాన్ చేసా. అండ్ ఇట్ వెంట్ వెరీ గుడ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే అరౌండ్ 1:2 నేను మీకు ఆప్షన్లో చూపిస్తాను ఒకసారి ఎంట్రీ. సో యా, దిస్ ఈస్ ద ఆప్షన్, 25K కాల్ ఆప్షన్. ద ప్రైస్, ఇట్స్ నాట్ మై ట్రేడ్, just wait traders, I will check my position. ఇక్కడ నా ఫస్ట్ ట్రేడ్ ఉండే, స్టాప్ లాస్ అండ్ చేసేసింది మార్కెట్. ఇక్కడ మీరు చూసుకుంటే లిక్విడ్ గ్రాబ్ అయింది. అండ్ నెక్స్ట్ ఈ రీటెస్ట్ పాయింట్ దగ్గర నా ఎంట్రీ, ఇది నా ట్రేడ్ ఎస్ఎల్ హిట్ అయింది. ఒకసారి పుట్ ఆప్షన్ని టోటల్గా తీసేద్దాం, మనం కాల్ ఆప్షన్ అండ్ స్పాట్ని చూద్దాం ఒకసారి. జస్ట్ సిరీస్ ఈ మూమెంట్ చూడండి, మీరు ఎప్పుడైతే మార్కెట్ ఇక్కడ కన్సాలిడేట్ చేసింది, స్పాట్లో బ్రేక్అవుట్ ఇచ్చేసింది, మళ్ళీ లిక్విడేట్ చేసి మళ్ళీ మార్కెట్ బ్రేక్అవుట్ ఇచ్చేసింది ఇక్కడ. కానీ మీరు కాల్ ఆప్షన్ చూసుకుంటే క్యాండిల్ స్ట్రాంగ్ ఉండే, మీరు చూడండి క్యాండిల్స్ అనేవి స్ట్రాంగ్ ఉన్నాయి, ఇక్కడ వీక్ ఉన్నాయి. అండ్ పుట్ ఆప్షన్లో కూడా వీక్ ఉన్నాయి. ఎప్పుడైతే పుట్ ఆప్షన్లో మంచి వీక్నెస్ షో చేసే క్యాండిల్ వచ్చిందో, నేను షో చేస్తా, తీసిందా. $943. చూడండి ఒకసారి, 943 సేమ్ క్యాండిల్ వచ్చింది. ఇక్కడ మన ఎంట్రీ, ఇక్కడ ఆప్షన్, మీరు ఆపోజిట్ ఆప్షన్లో చూసుకుంటే ఇక్కడ మన ఎంట్రీ ఉండే, ఇక్కడ మన స్టాప్ లాస్ ఉండే. అదే మన బయింగ్లో సెల్లింగ్లో ఇలా ఉంటుంది. నేను బయింగ్ చేస్తాను కాబట్టి బయింగ్లో 943, 940. ఇప్పుడైతే మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయింది, ఇక్కడ మన ఎంట్రీ. టార్గెట్ నేను ట్రైల్ చేస్తూ వెళ్ళా అరౌండ్ ఇక్కడ. ఎప్పుడైతే మార్కెట్ మంచి క్యాండిల్ క్లోజ్ చేసేస్తుందో, క్యాండిల్ క్లోజ్ దగ్గర నేను నా క్వాంటిటీస్ అన్ని తీసేస్తా. అండ్ 30% క్వాంటిటీ ఎప్పుడైతే మార్కెట్ ప్రీవియస్ క్యాండిల్లోని బ్రేక్ చేస్తుందో అప్పుడు నేను తీసేసా. 100% క్వాంటిటీ ఇక్కడ బుక్ చేసేస్తా, ఇక్కడ 30% క్వాంటిటీ, ఇక్కడ నా 70% క్వాంటిటీ బుక్ చేస్తా. సో ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ట్రేడ్, 1:6 అని చెప్పొచ్చు, విచ్ ఈస్ గుడ్, విచ్ ఈస్ ఏ వండర్ఫుల్ ఆర్ఆర్ అని చెప్పొచ్చు. అండ్ మనం నెక్స్ట్ వీక్ ఎలా ప్లాన్ చేద్దామంటే,
లెట్ మీ ఓపెన్ ట్రేడ్ టీవీ అండ్ దిస్. ఇది చూసుకుంటే మార్కెట్ కంటిన్యూస్గా మంచి బయింగ్ వస్తూనే ఉంది. మీరు వీక్లీలో కూడా చూసుకోండి. బయర్స్ పవర్ క్యాండిల్స్ వస్తూనే ఉన్నాయి. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ లిటిల్ ప్రైస్ బెండింగ్, ఫాల్ కాదు ప్రైస్ బెండింగ్, ఒక ప్రైస్ బెండింగ్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. దెన్ మార్కెట్ విల్ కంటిన్యూ అప్ సైడ్, రైట్? అప్ సైడ్ ఆల్ టైమ్ హై ఆర్ ఎనీథింగ్ ఏవైతే మార్కెట్లో ఇన్కంప్లీట్ గ్యాప్స్ ఉన్నాయో అవి అక్కడ దాకా నేను ట్రేడ్ చూస్తా. మార్కెట్ విల్ టేక్, నా ప్రిడిక్షన్ అయితే మార్కెట్ విల్ టేక్ వన్ ప్రైస్ బెండింగ్, దెన్ ఇట్ విల్ కంటిన్యూ. ఎందుకంటే మార్కెట్ ఈ డైరెక్షన్లో ఎప్పుడు వెళ్ళదు. మార్కెట్ ఎప్పుడైతే ప్రైస్ బెండింగ్ అవుతుందో అప్పుడే మార్కెట్ ట్రెండ్ అనేది ఇంకా స్ట్రాంగ్ అవుద్ది. ఎప్పుడైతే మార్కెట్ ఇలా బ్రేక్అవుట్ ఇస్తుందో అప్పుడే ఇంకా స్ట్రాంగ్ అవుద్ది. సో ఐ విల్ బిలీవ్ ఇన్ దిస్ బుకిష్ థింగ్ ఇన్ హెచ్డిఎఫ్లో వరకు చాలా బాగా వర్క్ అవుతుంది. బట్ ఎల్టీఎఫ్లోకి వచ్చేసి చాలా మ్యానిపులేషన్ ఉంటుంది. సో డోంట్ ట్రై ఇన్ హెచ్డిఎఫ్లో మీరు ట్రై చేయొచ్చు. అండ్ మనం లెవెల్స్ చూసుకుందాం ఒకసారి. నేను డ్రా చేసి ఆల్రెడీ ఈ లెవెల్స్. సో దీస్ ఆర్ ద లెవెల్స్ ఐఎమ్ గోయింగ్ టు వాచ్. మీకు అనిపించట్లేదు. సో దీస్ ఆర్ ద లెవెల్స్ ఐఎమ్ గోయింగ్ టు వాచ్. ఒకవేళ మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి కిందికి వచ్చింది అనుకోండి, మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ కిందకి వస్తే ఇక్కడ నుంచి ఒకసారి నేను నా ఎంట్రీ సెటప్ యాక్టివేషన్ తర్వాత ఇక్కడ నుంచి నేను ట్రేడ్ చూస్తా. ఆర్ మార్కెట్ కంటిన్యూ ఇట్లా అయిందనుకోండి, ఇక్కడ నుంచి ఒక మంచి మూవ్ నేను ఎక్స్పెక్ట్ చేస్తా టువర్డ్స్ లిక్విడ్ దాకా నేను ట్రేడ్ చూస్తా. దెన్ మార్కెట్ ఈ లిక్విడ్ గ్రాప్ చేసి ఒక రియాక్షన్ ఇస్తే మళ్ళీ ఇక్కడ నేను ఒక ట్రేడ్ చూస్తా, డౌన్ సైడ్ ట్రేడ్. ఇఫ్ మార్కెట్ ఒకవేళ కంటిన్యూ అయితే ఓకే, మళ్ళీ నా సిటీసీ హిట్ నా స్టాప్ లాస్ ఎప్పుడైతే హిట్ అవుతుందో నేను నా పొజిషన్ రివర్స్ చేసేస్తా. ఇక్కడ నుంచి మళ్ళీ ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక మేజర్ ప్రైస్ బెండింగ్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఆర్ దీస్ 3 లెవెల్స్, ఇది ఇంపార్టెంట్ లెవెల్, ఇవి 2 లెవెల్, ఇది కూడా ఇంపార్టెంట్ లెవెల్. ఇక్కడ ఇది నా వాచ్ జోన్, అందుకే లైన్స్ డ్రా చేస్తే ఇది నా వాచ్ జోన్, ఇది ఇంపార్టెంట్ లెవెల్, దిస్ ఆల్సో ఇంపార్టెంట్ లెవెల్ ఫర్ మీ. అసలు చూడండి మీరు. సో ద లెవెల్స్ ఆర్ 25,260 to 25,335, and this is the level 25,222, 25,235, and this is the level 25,183 to 25,204. సో యా, మీకు 1 అవర్లో కంప్లీట్గా చూడండి. ఇలా మార్కెట్ ఇలా ఎప్పుడైతే మనకి బ్రేక్అవుట్ చేస్తుందో ఇక్కడ నుంచి ఒక రియాక్షన్, దెన్ కంటిన్యూ టు అప్ సైడ్, ఇక్కడ నుంచి ఒక రియాక్షన్, రైట్? ఇలా నేను ప్రైస్ బెండింగ్ చూసుకుంటూ వెళ్తా. మన ప్లాన్ ఏంటి అంటే సింపుల్గా మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి కిందికి వచ్చిందనుకోండి, అంటే డౌన్ సైడ్ మూవ్ వచ్చిందనుకోండి, ఇక్కడ నుంచి లిక్విడ్ ఎప్పుడైతే మార్కెట్ ఈ లిక్విడ్ గ్రాప్ చేస్తుందో ఇక్కడ నుంచి ఈ లిక్విడ్ వరకు నేను ఈ లిక్విడ్ దగ్గర నేను కొంత క్వాంటిటీ బుక్ చేసుకుంటా. అండ్ మార్కెట్ షో బ్రేక్అవుట్ ట్రైల్ చేస్తూ నేను వెళ్తా. ఒకవేళ మార్కెట్ డైరెక్ట్ ఇక్కడెక్కడైనా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఇక్కడ నుంచి మనం మేజర్ బయింగ్ చూడొచ్చు. ఒకవేళ మార్కెట్ ఇక్కడెక్కడైనా ఓపెన్ అయితే మార్కెట్ ఈ జోన్ నుంచి ఒకసారి మీరు ఇక్కడ నుంచి కూడా మీరు ఒకసారి ట్రై చేయొచ్చు. ఇక్కడ నుంచి ఒక మంచి మేజర్ మూవ్ రావచ్చు, మళ్ళీ ఇక్కడ నుంచి కంటిన్యూషన్ చూడవచ్చు. సో దీస్ ఆర్ ద లెవెల్స్ ఐఎమ్ గోయింగ్ టు వాచ్, అండ్ ఐ హోప్ మీకు ఇవి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. సో దట్స్ ఇట్ ఆల్ ఫర్ టుడే. బై ట్రేడర్స్, రేపు ఒక మీకు మంచి లెర్నింగ్ వీడియో వస్తుంది, హౌ టు డ్రా బెస్ట్ సపోర్ట్ లెవెల్స్ అండ్ బెస్ట్ రెసిస్టెన్స్ లెవెల్. బుకిష్ నాలెడ్జ్ కాదు, నేను కొన్ని థింగ్స్ బ్యాక్ టెస్ట్ చేసా, అవే మీకు మేము ముందు పెడదాం అనుకుంటున్నాం. సో బుకిష్ అయితే కాదు, సంథింగ్ యూనిక్, రైట్? సో బాయ్ గైస్.